బీరకాయ పెసరపప్పు కర్రీకి కావాల్సిన పదార్థాలు నేను ఇద్దరికి వంట చేస్తున్నానండి. సో దానికోసం ఒక బీరకాయ, ఒక గ్లాసుడు పెసరపప్పు, 10 పచ్చిమిరపకాయలు, 3 పండు టమాటాలు, ఒక ఆనియన్, గుప్పెడు కరివేపాకు. సో ముందుగా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మెంతులతో పాటు మూడింటిని వేసుకొని అవి వేగాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, బీరకాయ, టమాటాలు, గుప్పెడు కరివేపాకుని తీసుకొని వేద్దాము. వేసి వేగాక మనం ఇందులో పసుపు, అల్లం, ఉప్పును వేసి బాగా కలుపుకుందామండి. సో ఈ వీడియోలో పసుపు, ఉప్పు వేసిన ఆ క్లిప్ మాత్రం నేను మిస్ చేశానండి, సారీ. సో ఇవి వేగాక మనం మూత పెట్టి మగ్గనిద్దాము. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసి బాగా కలుపుకుందాము. ఇది కలిసాక మనం దీంట్లోకి ఒక 300 ml వరకు వాటర్ని తీసుకుందాం. సో 300 ml వాటర్ వేసి మళ్ళీ ఒకసారి మనం బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి మనం మూతను పెట్టి దీన్ని ఒక 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మనం ఉడకనిద్దామండి. సో ఇది చాలా తొందరగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్, కాబట్టి 15 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుందండి. సో మూత పెట్టేసి 15 నిమిషాలు హై ఫ్లేమ్లో మనం ఉడకనిద్దాము. సో ఇలా 15 నిమిషాలు ఉడికిన తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉడికిపోయింది కర్రీ, చాలా మెత్తగా అయిపోయిందండి. సో ఈ కర్రీ చాలా ప్రోటీన్ అండ్ హై ఫైబర్ ఉన్న ఫుడ్ అండి. సో ఇది ఎవరికైనా పెట్టచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి, రైస్లోకైనా చపాతీలోకైనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.